రైట్ మాట్లాడతాను. సంపత్ నాయక్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. తెలంగాణ విద్యార్థి నేత, పవన్ కళ్యాణ్కి వీరాభిమాని, పవన్ కళ్యాణ్ జోలికొస్తే తాట తీసే మనస్తత్వం. ఓయూలో ఆయన ప్రసంగాలు అందరూ చూస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా సంపత్ నాయక్ గారిని పిలిపించుకుని మరీ పక్కనే నిలబెట్టుకుని సంపత్ నాయక్ గారి పోరాట పటిమ గురించి, పార్టీని ఆయన తెలంగాణలో క్షేత్రస్థాయిలో ఏ రకంగా విస్తరింపజేస్తూ ఉన్నారు, పార్టీ కోసం ఎలా కష్టపడుతూ ఉన్నారు అనే దాని మీద కూడా మనకి తెలుసు. ఈయన తెలంగాణలో కూడా పోటీ చేశారు. పోటీ చేయడం మన ముఖ్యం, పార్టీని క్షేత్రస్థాయిలో బలపరచడం అనేది ముఖ్యం. గెలుపోవటముల తర్వాత అనుకున్నారు. వాస్తవంగా పోటీ చేసిన తర్వాత జనసేన పార్టీ తెలంగాణలో పెద్దగా ప్రాబల్యం చూపలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పటికీ కూడా సంపత్ నాయక్ గారు ఇక్కడ తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధినేత ఆదేశాలు మీకు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారితో రెగ్యులర్గా టచ్లో ఉంటారు. సంపత్ నాయక్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాను. అండ్ ఫస్ట్గా ముందు వేరే మహిళలతో మాట్లాడదాం. రైట్, చిన్న టెక్నికల్ ప్రాబ్లం, మీరు మాట్లాడచ్చు. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే, మీ ఆరాధ్య దైవం. అసలు మీకు పవన్ కళ్యాణ్ పేరు చెప్తే గూస్ బంప్స్, రైట్? రైట్, మీరు చెప్పొచ్చు, పవన్ కళ్యాణ్ గారికి విష్ చేయొచ్చు. థ్యాంక్ యూ రవణ. చాలా రోజుల తర్వాత దగ్గర తెలంగాణలో తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక 7 నెలల తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఒక దగ్గర ఒక సంవత్సరం దాకా నేను ఎటువంటి ఛానల్స్కి వెళ్ళలేదు. మళ్ళీ కొత్తగా మన 99 ఛానల్ మళ్ళీ ఇక్కడ దగ్గర తీసుకొచ్చిండు. చాలా సంతోషం. ఏం చెప్పమంటారు అన్న, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్పమంటారు, ఎక్కడి నుంచి చెప్పమంటారు అంటే, పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవహేళన గురించి చెప్పమంటారా, లేకపోతే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఒక రాజకీయ చాణక్యుని లెక్క ప్రభుత్వాలు తెచ్చిన గురించి మాట్లాడమంటారా, లేకపోతే చీత్కారాలు, అవమానాలు, కుటుంబం గురించి, 3 పెళ్ళిళ్ళ గురించి దాని గురించి మాట్లాడదామంటారా, దాన్ని మొత్తం అణగదొక్కి, దాన్ని మొత్తం కూకటి వేళ్లతోని పెకిలించి, దాన్ని మొత్తం బొందలో తవ్వి పెట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కొత్త స్వర్ణయుగం లెక్క, ఒక హిట్లర్, ఒక ముస్సోలిన్, లేకపోతే ఒక నరరూప రాక్షసుణ్ణి, ఒక రావణున్ననల్లా వాడిని మొత్తం బొందబెట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరికీ బయట పడేసిన ఒక గొప్ప చాణక్యుని గురించి ఏం చెప్పమంటారు మీరు? ఏం చెప్పమంటారు? కడుపు నిండిన వానికి అన్ని కలలే ఉంటాయి. కడుపు ఆకలితో మలమల మాడుతున్న వానికి ఒకటే కళ ఉంటుంది, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల, తెలుగు ప్రజల కళ. ఆ కడుపు కాలిన దాన్ని, వాళ్ళ భవిష్యత్తుని, గొప్ప తరాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఒకే ఒక సంకల్పంతో, ఎందుకంటే పవన్ అన్నతోని మేము ఇట్లా దగ్గర కూర్చొని మాట్లాడుతున్నప్పుడు తను అన్నీ అనుభవించిండన్న, అన్నీ అనుభవించిండు, అన్నీ చూసేసిండు. అన్నీ కేవలం ఒకటే, ఏదైతే ప్రజలతోని నాకు వచ్చిందో, ప్రజల కోసం ప్రజలు ఇచ్చిండ్రో, ప్రజలు ఇచ్చిన దాన్ని మళ్ళా ప్రజలకి ఇవ్వాలని చెప్పి తను పడే తన తపన. మేమిద్దరం దగ్గరుండి ఆఫీస్లో, ఇదే బంజారా హిల్స్ ఆఫీస్లో ఇట్నే కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఎప్పటికీ చెప్తుంటాం, మేమిద్దరం మాట్లాడేది, ఎప్పుడు మాట్లాడినా ప్రజలు, జీవితం, ప్రజాసేవ, ప్రజలను ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలని. అంతటి ఒక గొప్ప వ్యక్తితో నేను నడుస్తున్నందుకు ఇవాళ డెఫినెట్గా చెప్తున్నా, ఒక తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు వేసుకుని కూడా ఇవాళ తెలంగాణ పోరాట గడ్డ పవన్ అన్న ప్రతిసారి చెప్తూ ఉంటాడు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా చూడండి, మొన్నటికి మొన్న ఇక్కడ ఈ ప్రభుత్వంలో 6 ఏళ్ల పాపకు అన్నం బాగలేకపోతే 6వ తరగతి పాప కూడా మాట్లాడిందంటే ఈ గడ్డకున్న పౌరుషం. అది ఈ గడ్డకున్న పౌరుషాన్ని పవన్ అన్న ఎప్పటికీ చెప్తూ ఉంటాడు. గద్దరన్నను కూడా అనేక సార్లు కూడా గుర్తుకు తెచ్చుకుంటాడు. అంటే పవన్ అన్న మేము, అందుకనే మేము పవన్ అన్నకు ఎప్పటికీ చెప్తాం. ఇవాళ తన పైన మొరిగిన కుక్కలు, ఇవాళ మా రోజా అత్త, గౌరవనీయులైన మాజీ జబర్దస్త్ వేషాలు వేసుకుంటూ మా అత్త, రోజా అత్త గారికి గుర్తుకు తెచ్చుకుంటున్నాను. లేదు, మా అత్తమ్మను నేను గుర్తుకు తెచ్చుకోవాలి. వాళ్ళ నేను తెలంగాణ నుంచి నేను తనకు
అత్యంత ప్రియపాత్రుడిని మా రజనీ అక్క గారు ఉన్నారు, ఇంతకుముందు మా గిడ్డి సత్యనారాయణ అన్న కూడా ఉన్నాడు. థ్యాంక్ యూ అక్క, గుడ్ మార్నింగ్ అక్క. మనం చాలా రోజులు కలుసుకోలేదు. అత్త గురించి మాట్లాడుకోవాలి, మామ అంబటి రాంబాబు మామ గురించి మాట్లాడుకోవాలి. ఆ గుట్కలు తినేటోడు ఎవడున్నాడు? ఇప్పుడు లేదు లేదన్న, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంటే బరాబర్గా చెప్తున్నామన్నా, అవమానించబడ్డాం, చెరచబడ్డాం, గేట్ల దగ్గర కూడా రానియలేదు. ఇదే స్టూడియోలలో పిలిపించుకొని వెంకటరెడ్డి అనేటోడు ఓ సన్నాసి, ఇవాళ నేను వచ్చిన సంవత్సరం తర్వాత ఇవాళ నేను వచ్చిన అన్నారు కదా, తెలంగాణలో మీరు ఇట్లా పోటీ చేసి మీరు ఇట్లా ఓడిపోయింది అన్నారు కదా. ఇగోరా భయ్, ఇగో మావాడు డిప్యూటీ సీఎం రా భయ్, 2 నెలలైంది అక్కడ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఒక పాప తప్పిపోతే కాశ్మీర్ నుంచి 6 రోజులలో తెప్పించిండు అన్న. గత ప్రభుత్వంలో 33,000 మంది ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిలు ఆడబిడ్డలు మిస్ అయ్యిండ్రన్న. గుర్తుపెట్టుకోండి, పట్టపగలు హత్యలు జరిగినాయి, నడి రోడ్ల పైన దారుణాలు జరిగినాయి. ఎమ్మెల్సీ అని కూడా చూడకుండా గుంటూరులో ఒక వెహికల్లో పోతుంటే దుడ్డులతో కొట్టిండ్రు. కడప రాయలసీమ ప్రాంతంలో ఆడబిడ్డల పైన తన భర్తలు ఉండగా మానభంగాలు చేయబడ్డారన్న. బరాబర్ మేము మాట్లాడతాం. ఇవాళ మాకు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కాదు ముఖ్యం, ఇవాళ ప్రజలు ముఖ్యం. ప్రజల కోసం బతుకున్నవాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కారణ జన్ముడు. అసలు అతను మనిషి లెక్క ఎట్లా పుట్టిండో కూడా తెలియదు. అప్పుడప్పుడు బై మిస్టేక్లా మనిషి రూపంలోకి వెళ్ళి వచ్చిన ఒక గొప్ప మానవతావాది. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. రైట్, అన్నీ మాట్లాడుకుందాం, ఎంత సమయం కావాల్సి అంత సమయము మాట్లాడుకుందాం. బట్ ముందుగా మీరు బర్త్డే విషెస్ చెప్పండి పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళతో కూడా చెప్పిద్దాం, ఎందుకంటే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తాం. మేము ఏంటంటే అన్న, మేము జన సైనికులం, మేము ప్రజల గురించి పోరాడే వాళ్ళం కాబట్టి ముందుగా ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలలో వర్షాపాతంతో ఇటు తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో అనేక మంది చనిపోయిండ్రన్న. వాళ్ళకి వాళ్ళ ఆత్మ శాంతించాలని కోరుతూనే, వాళ్ళ అందరికీ సహాయ సహకారాన్ని కోరుతూనే, పవన్ అన్న నాకు తెలుసు, మీ మనసు తెలుసు, మీరు తెలుసు, మీరు 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి కానీ, లేకపోతే మేము తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పటి నుంచి కానీ మీకు ప్రతిసారి ఇదే ఉస్మానియా గడ్డ నుంచి మీరు వచ్చిండ్రు. మాకు మీరు అప్పటి నుంచి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ప్రజల కోసం మీరు పడే తాపత్రయం మాకు తెలుసు. నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో మీరు ఎల్లవేళలా ప్రజలకు, నూతన కొత్తగొచ్చే యువతకు మీరు మార్గదర్శంగా ఉండుకుంటూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. యావత్ తెలంగాణ విద్యార్థి పక్షాన, యావత్ తెలంగాణ ప్రజల పక్షాన, తెలుగు రాష్ట్ర ప్రజల పక్షాన మీ అందరికీ, ఈ అందరి తరపు నుంచి మీకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు అన్న. రైట్, ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ట్వీట్ చేశారు, సహాయ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయండి, మెగా అభిమానులందరికీ ఇదే నా పిలుపు అంటూ. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పిలుపునిచ్చారు. సెలబ్రేషన్స్ తర్వాత ముందు ప్రజలకి ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా మానవతా దృక్పథంతో మీరు వాళ్ళకి సేవ చేయండి అని చెప్పేసి. ఇట్స్ గుడ్ మెసేజ్. రైట్, ఒకసారి సౌజన్య గారు, మీ అధినేత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఈరోజు. సో యాక్చువల్లీ మీకు కూడా ఏదో కార్యక్రమాలు ఉన్నట్టు ఉన్నాయి, మిమ్మల్ని ఇక్కడ ఎంగేజ్ చేశాను. రైట్, చెప్పండి, విష్ చేయండి. ముందుగా రవిశంకర్ మీకు, అలానే ప్యానల్ ఉన్న సభ్యులందరికీ కూడా ముందుగా నమస్కారాలండి. ఈరోజు మా అధినేత, అలానే నా ఆరాధ్య దైవం, నా రాజకీయ గురువు, అలానే ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఒక టార్చ్ బేరర్ అయిన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి పుట్టినరోజు మనం ఎన్నో జరుపుకోవాలని, అలానే ఈ దేశానికి ఒక తలమానికంగా ఉండాలని, భవిష్యత్తులో ఒక నాయకుడి గురించి చెప్పుకోవాలి అంటే అదిగో పలానా పవన్ కళ్యాణ్ అనే అతను ఉన్నాడు అని చెప్పుకునే స్థాయిలో ఆయన ఎలాగో పనిచేస్తారు. అలానే చరిత్ర చెప్పుకునే నాయకుడిగా మిగిలిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ రకంగానే పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్లే పరిస్థితిలో మేము కూడా ఆయన వెంటే ఇంతే బలంగా నడవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రవిశంకర్ గారు. ఇంకొక విషయం ఏంటంటే, మీకు గుర్తుండే ఉంటుంది లాస్ట్ ఇయర్ ఇదే రోజు ఇదే సమయానికి మీరు ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేశారు. నేను ఒక ప్రశ్న అడిగాను మిమ్మల్ని, నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చూడబోతున్నాము అంటే చూడబోతున్నామా అని నేను అడిగితే మీరు బల్లగుద్ది మరీ చెప్పారు.
అవును అని చెప్పి ఆల్మోస్ట్ రీచ్ అయినట్టే. ఎందుకంటే అంటే పెద్ద తేడా లేదండి, ఒక్కొక్కటే తేడా అవునవును ఉంది. ఆ ప్రయారిటీ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, మేము చూస్తూ ఉన్నాం. గతంలో కొంతమందికి కొన్ని సందేహాలు వచ్చాయి, కానీ అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ చాలా స్థితప్రజ్ఞతతో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నారు. కూటమి విజయంలో కీలక పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ని, ఆయన కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన క్రమంలో పార్టీకి అండగా నిలబడి ప్రజల తరపున నిలబడి నేనున్నాను అంటూ నారా లోకేష్కి భరోసా ఇచ్చిన ఆ కృతజ్ఞతని చంద్రబాబు నాయుడు గారు మరిచిపోతారని కొంతమంది అనుకున్నారు. బట్ మరిచిపోలేదు, ఆ కటసి చూపిస్తూ ఉన్నారు. సేమ్ ప్రయారిటీ, జస్ట్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి, కానీ ఇద్దరికి కూడా సేమ్ ప్రయారిటీ. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారు ఆ గోల్. అంటే గుర్తు చేస్తున్నాను, నాకు సడన్ గా గుర్తొచ్చింది. ఏదో చెప్తున్నారు, చెప్పండి. ఇక్కడ మనం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరకు ఆయన ప్రయాణం చూసుకున్నట్టయితే నిజంగా ఏ రంగానికి ఆ రంగా, అటు సినీ రంగం అవ్వచ్చు, ఇటు రాజకీయ రంగం అవ్వచ్చు, ఎక్కడైనా తనదైన ఒక ముద్రతో, తనదైన ఒక డిఫరెంట్ ఆలోచనతో ఆయన రెండు రంగాల్ని కూడా చాలా బ్యాలెన్స్ గా తీసుకొచ్చారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అనే దానికన్నా పవన్ కళ్యాణ్ గారికి భక్తులు ఉంటారు అని అనడానికి కూడా, అంటే ఈ రోజు ఇప్పుడు రాజకీయాల్లోకి ఒక 10 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి వచ్చారు, కానీ అంతకుముందు ఆయన నటన విశ్వరూపం అన్న దానికన్నా కూడా ఆయన యొక్క వ్యక్తిత్వంలో ఆయన ఏం చేస్తారు, ఆయన సేవా కార్యక్రమాలు అవ్వచ్చు, ఆయన రిసీవ్ చేసిన తీరవచ్చు, ఆయన ఒక స్పందించే తీరవచ్చు, ఇవన్నీ వీటన్నిటి వల్ల కూడా అభిమానులు భక్తులుగా మారారండి. ఆ భక్తులే ఈ రోజు జనసేన కార్యకర్తలుగా మారి ఈ స్థాయిగా, అంటే ఆయన ఏది చెప్తే అది, ఆయన నందంటే నంది, పందంటే పంది. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఖచ్చితంగా ఆయన ఏ పని చేసినా అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని చెప్పి నిరూపించే విధంగానే, నన్ను నమ్మండి, నా మాట మాత్రమే నమ్మండి అని చెప్పి ఆయన ఏదైతే ఎలక్షన్ ముందు చేసిన మాట ఉందో ఆ మాటకు తగ్గట్టుగానే ఇది నాయకుల విజయం లేకపోతే ఇంకోటి నేను చెప్పను, ప్రజల విజయం. అది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకి ప్రజలు కరెక్ట్ అయ్యారు, కూటమిని యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ ఎవరు కూడా మేము అంత పని చేశాం ఇంత పని చేశాం అంటే మాత్రం నేను నమ్మనండి. పూర్తిగా ప్రజలు పవన్ కళ్యాణ్ గారు మాట నమ్మారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అన్న విధంగానే, అఫ్ కోర్స్ మీతో సహా చాలా మంది చాలా కన్ఫ్యూషన్ లో, చాలా బాధలో, అంటే మీరు కూడా మెగా అభిమానులే, అలానే పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులే. కొన్ని సందర్భాల్లో చాలా డిస్టర్బ్ కూడా మీరు గురైన పరిస్థితి ఉంది. కొన్ని నిర్ణయాలు పటాపంచలు చేసి ఈ రోజు దేశంలోనే లేని విధంగా 100% స్ట్రైక్ రేట్ వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆలోచన విధానం ఏదైతే ఉందో ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా ఉండే పరిస్థితి ఉంది. అలానే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన విధానం మాకు నచ్చింది ఏంటి అంటే, రాజకీయాల్లో ఈ భూమి మీద మనం వచ్చాము అంటే అది మనం వాడుకొని స్వచ్ఛంగా వాడుకొని వెళ్ళిపోవాలి తప్పితే దీన్ని తినేయాలనో లేదా కలుషితం చేయాలనో ఉండకూడదు. భవిష్యత్ తరాలకి ఈ గిఫ్ట్ గా ఇవ్వాలి, ఇది గిఫ్ట్ గా ఇచ్చే పరిస్థితి చెప్తే మనం తినేసి మనకు మనమే నాశనం చేసేసి వెళ్ళకూడదు అని చెప్పని ఒక ఉన్నతమైన ఆలోచనతో, అంటే భవిష్యత్ తరాలు కూడా ఇక్కడ బతకాలి అంటే ప్రకృతి సహజంగా వచ్చే అన్ని వనరులు కూడా సహజంగానే ఉండాలి, దాన్ని కలుషితం చేయకూడదు అని చెప్పని ఒక వినూత్నమైన ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఆయన తీసుకున్న శాఖలు కూడా ప్రతి ఒక్క డీటెయిల్ గా మాట్లాడదాం. ఒక్క నిమిషం రజనీ గారు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. రజనీ గారు నమస్కారం. నమస్తే సార్. చాలా తక్కువ కాలంలో మీరు, నాకు తెలిసి 1 year అయింది అనుకుంటా జనసేన పార్టీలోకి వచ్చి, సబ్జెక్ట్ టు కరెక్షన్, రైట్? వచ్చిన వెంటనే మీ ప్రొఫైల్ పవన్ కళ్యాణ్ గారు చూశారు. దిశ కేసులో మీరు వాదించిన మీ అది, అంటే అప్పుడు కేసీఆర్కి సజ్జనార్కి ఎగైనెస్ట్గా మీరు వాదించారు దిశలో బాధితుల తరపున. సో ఇవన్నీ ఆయన దృష్టిలో పడ్డాయి. వెంటనే మీకు మీరు కలిసే అవకాశం ఇచ్చారు. వెంటనే జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా మీకు అవకాశం ఇచ్చారు. చాలా అగ్రెసివ్గా మీరు పార్టీ లైన్ని వినిపిస్తూ ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే కాస్త ఫైర్ బ్రాండ్ లాగా వాళ్ళ మీద విరుచుకుపడుతూ ఉంటారు, కానీ ఎక్కడ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా శృతి మించదు. రైట్ అండి, మీరు చాలా కష్టపడ్డారు. తక్కువ కాలంలోనే జనసేన పార్టీ విజయం కోసం కష్టపడిన అతి తక్కువ మందిలో మీరు కానీ, రావి సౌజన్య గారు కానీ, రాయపాటి అరుణ్ గారు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. సో మీకు కంగ్రాచులేషన్స్ చెబుతూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. ఇట్స్ ఎ వెరీ స్పెషల్ బర్త్డే. ఇన్నాళ్ళు ఆయన చాలా కాలం పాటు చిరంజీవి గారి తమ్ముడుగా, ఆ తర్వాత పవర్ స్టార్గా మాత్రమే, ఆ తర్వాత జనసేన అధినేతగా మాత్రమే పుట్టినరోజు జరుపుకున్నారు. కానీ ఈసారి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆ హోదాలో ఆయన బర్త్డే చేసుకుంటున్నారు కాబట్టి ఇట్స్ ఎ వెరీ స్పెషల్ బర్త్డే. విష్ చేయండి రజనీ గారు.
సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇక్కడ నేను ఇందాక నుంచి అంటే మొదటి నుంచి మా సంపత్ సోదరుడు తెలంగాణలో మాకు బాగా సుపరిచితులు సార్. అన్ని ఉద్యమాలలో ఆడపిల్లకి ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా తెలంగాణ స్టేట్ లో ఇద్దరం గట్టిగా నిలబడే వాళ్ళం సార్. మేము ప్రజల కోసం పోరాడుతాం సార్. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు మాకు బాగా నచ్చుతాయి. ప్రజల కోసం పోరాడే గొంతుగా, పదవి ఉన్నా లేకపోయినా మేము అలాగే ఉంటాం సార్. మేము పార్టీలోకి వచ్చి 1 year అయినా అంతకు ముందు నుంచి ఎప్పుడు ప్రజల పక్షాన, మీకు గద్దరన్న తెలుసు కదా సార్, గద్దరన్న అనేవారు ఎప్పుడు, అమ్మా నీలాంటి ఆడపిల్ల సొసైటీకి ఒక రోల్ మోడల్ అవ్వాలి, నువ్వెప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళక నా వెనకాల నిలబడు, ప్రజల గొంతుగా మాట్లాడాలి, ప్రశ్నించే గొంతు వెనకాల నువ్వు నిలబడాలి అని ఎన్నోసార్లు గద్దరన్న చెప్పేవాళ్ళు సార్. సంపత్ కూడా తెలుసు నేను బాగా. ఎప్పుడు అప్పట్లోనే వీళ్ళు సంపత్ వాళ్ళు వీళ్ళందరూ రాజకీయాల్లో ఉండేవాళ్ళు. అక్క మీరు బాగా చేస్తారక్క, బాగా మాట్లాడతారక్క, మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలక్క అన్న ప్రతిసారి నేను ఒకటే చెప్పాను, సంపత్ అందరు రాజకీయాల్లోకి వెళ్ళిపోతే నాయకుడు ఎవరు ఉంటారా, ప్రశ్నించేవాడిని, తప్పు చేసే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకు కావాలరా, అది మనం చదువుకున్న వాళ్ళం, మనం ఉద్యమాల్లో ఉండాలి, మనం కూడా రాజకీయాల రంగేసుకుంటే ఎలా అమ్మా అంటే, అతనికి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలంటే బాగా ఇష్టం అండి. ఆయన పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీలోకి వెళ్ళిపోయాడు, కానీ ఒకవేళ పార్టీ లేకపోతే ఒక ఉద్యమకారుడిగా మిగిలిపోయే వాళ్ళం బహుశా. సో ఎనీవే అన్న సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే సార్, అంటే ఎప్పటి నుంచో కష్టపడుతూ ఉన్నా, బహుశా ఇప్పుడు నా కష్టానికి ఫలితం వచ్చిందా అని కూడా నేను ఎప్పుడు భావించాను సార్. ఇప్పటికీ నా గొంతుగా ప్రజలతోనే. సో ప్రభుత్వం తప్పు చేస్తే ఇప్పుడైనా అడిగేసేంత ఒక ఉంటుంది సార్ మాకు. ఎందుకంటే నేను మీకు ముందే చెప్పాను, ప్రశ్నించే గొంతు వెనకాల నుంచోమని గద్దరన్న గారు నాకు ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఇచ్చేవాళ్ళు. ఆ గద్దరన్న మాట తప్పి రాజకీయాల్లోకి వచ్చానేమని భయం వేసిపోయేది. ఏదో ఒక రోజు గద్దరన్నకి దగ్గరికి వెళ్లి బ్లెస్సింగ్స్ తీసుకొని అన్న జనసేనలో చేరానన్నా అని చెప్పాలనిపించేది. ఈ లోపే ఆయన కాలం చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ నేను తప్పు చేయలేదు, గద్దరన్న చెప్పినట్టు ప్రశ్నించే గొంతు వెనకాల నిలబడ్డాను. అది మా పవన్ అన్న. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు నాతో కూర్చొని మాట్లాడిన 40 నిమిషాల్లో చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ రాష్ట్ర ప్రజలందరూ గుర్తించుకోవాల్సింది, 3 గంటలు సినిమా కాదు, ఒక డిప్యూటీ సీఎం స్థాయి దాకా వచ్చాము అంటే. అన్న స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఒక రోజు కుప్పగులి స్టేజ్ కింద పడిపోయిందంట సార్. ఆ సన్నివేశాన్ని స్వయంగా అన్న నాతో చెప్పారు, నాకు అవి తెలియదు సార్. తర్వాత అన్న నడుస్తూ వెళ్తుంటే ఒక డిఎస్పీ కాలు అద్దం పెట్టాడంట సార్, అన్న కింద పడిపోయాడంట సార్. చుట్టూ ఉండే జనాల క్రౌడింగ్ అన్నని తొక్కి చంపేసి ఉండేవాళ్ళంట సార్. అన్నకి పిక్ బాక్సింగ్ వచ్చు కాబట్టి మోచేత్తో తన్నుకొని 1 సెకండ్ లో పైకి లేచానమ్మా, లేకపోతే చచ్చిపోయి ఉండేవాడేమో అని అన్న మాట స్వయంగా అన్న నాతో చెప్పారు సార్. అంటే చావు వెన్నంటే వెంబడిస్తుందని తెలిసిన తన ప్రయాణం ఎవరి కోసం, దేనికోసం, ఏముందని, తనతో డబ్బు ఉందా, వెనకాల అధికారులు ఉన్నారా, లేకపోతే ఒక రాజకీయ బలం ఉందా, దేనికోసం అంటే మట్టి కోసం. చనిపోయే లోపల నా మట్టి రుణం తీర్చుకోవాలని. ఈ మట్టి ప్రస్థానం భూమి దున్నే ఒక రైతుకు ఉంటుంది, బోర్డర్ లో నుంచునే ఒక సైనికుడికి ఉంటుంది. నా అన్నకి ఎందుకని ఆ ఒక తత్వం ఉంది అంటే, ఆయన ఒక సైనాన్ని, ఒక జన సైన్యాన్ని, ఒక సైనికుడా, సైన్యాన్ని నడిపించే నావికుడా అనేది తెలియదు కానీ సార్. ఇంకొక విషయం చెప్పారు, ఆడబిడ్డల పట్ల చిత్తశుద్ధిగా ఉంటాడు, దానికోసం ఆయన దేన్నైనా వదులుకుంటాడు సార్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో ఒక ఆడబిడ్డ మీద యాసిడ్ దాడి జరిగినప్పుడు అన్న యువరాజ్యంలో ఉండేవారట. ఇది కూడా స్వయంగా అన్న నాతోనే చెప్పారు. అప్పుడు అందరూ అమ్మాయిని చూడడానికి లోపలికి వెళ్ళారట, అన్న మాత్రం ఇన్ఫెక్షన్ వస్తుందేమో అని బయట నుంచున్నారట సార్. ఆ బిడ్డ కబురు చేసిందట, పవన్ అన్న వచ్చారా అని. వచ్చారమ్మా, బయట నుంచున్నారు, పిలవండి లోపలికి అనిందట. యాసిడ్ మొహం అంతా దాడి జరిగిన ఒక ఆడబిడ్డ అన్న లోపలికి వెళ్ళారట. లోపలికి వెళ్ళి ఆ దోమతెర ఎత్తితే ఆ చెయ్యి పట్టుకుని అడిగిందట, అన్న నాలాంటి కష్టం ఏ ఆడబిడ్డకి రాని ఒక అన్న, ఇది చిత్రహింసలు పడుతున్న నరకం అన్న, చచ్చిపోవాలనిపిస్తుందన్న, నీలాంటి అన్న ఉన్నాడు కాబట్టి నేను ఊపిరి పీల్చుకుంటున్నానన్నా అనిందట. స్వయంగా నాతో చెప్పారు, నువ్వున్న ప్లేస్ లోనే సుగాలి ప్రీతి తల్లి కూర్చుందమ్మా, అధికారం లేకపోబట్టి ప్రజలకి, ఆడబిడ్డలకి ఏమీ చేయలేకపోతున్నాను, అధికారం అనే ఒక ఆయుధం ఉంటే చిత్తశుద్ధిగా పనిచేసి ఎంతో మందికి న్యాయం చేయొచ్చమ్మా అంటూ అన్న స్వయంగా చెప్పిన మాటలు సార్. ఇవన్నీ ప్రజలు తెలుసుకోవాలి. ఆయన ఒక రాజకీయ నాయకుడేమో నాకు తెలియదు సార్, ఎందుకంటే రాజకీయాల్లోకి నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. కానీ ఒక మంచి నాయకుడు, ఒక మంచి సిద్ధాంతాలు గలవాడు. ఎప్పుడైనా చావుకి సిద్ధాంతం అంటే ఇవాళ పోతే రేపు రెండవుతుంది అనేటటువంటి గొప్ప తత్వం ఉన్న వ్యక్తి సార్. పవర్ ఉన్నా లేకపోయినా నా అన్న పవర్ స్టార్ సార్. ఇప్పుడు ఎంతమంది వచ్చారో అన్న కేక్ కటింగ్ కి, గతంలోనూ అంతే మంది ఉన్నారు సార్. ఎక్కడ పెరగలేదు, ఎక్కడ తగ్గలేదు. ఆయన సైన్యం ఎప్పుడు సైన్యమే సార్. ఈ రోజు టీడీపీ గాని, బీజేపీ గాని,
ఈరోజు అందరూ కలిసి ముందుకొచ్చి ఈరోజు కూటమి గెలుపు కారణమైనటువంటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గేమ్ చేంజర్ లాంటి వ్యక్తి పుట్టినరోజు ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ అన్నకి ఏమి ఇష్టమో అవి తెలుసుకోండి. అన్నకి మొక్కలు నాటడం ఇష్టం, లేకపోతే అన్నకి పెద్దవాళ్ళని గౌరవించడం ఇష్టం, అన్నకి ఆడబిడ్డల పట్ల చిత్తశుద్ధిగా నిలబడడం ఇష్టం, కష్టం అన్న వాడిని వెనకాలే కాపు కాసేవాడంటే ఇష్టం సార్. ఈ రోజు వరద బాధితులు ఎంతో మంది ముప్పు ప్రాంతాల్లో అల్లాడిపోతున్నప్పుడు మనం కేకులు కట్ చేసుకొని మనం భోజనాలు పెట్టుకోవడం కాదు, అక్కడ బోర్డర్ లో ఉండే సైనికుల్లాగా పోరాటం చేసేవాడే జన సైనికుడు. సో మోరవర్ అందరూ వరద బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి భోజన సదుపాయాలు, మంచినీటి సరఫరాలు ఇవన్నీ అందించాలా. నుంచున్న ప్రతి ఓడు ఎవర్రా నీళ్ళలోకి వెళ్తున్నాడు అంత ధైర్యంగా అంటే వాడు జన సైనికుడే అయి ఉండాలని నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటాను. ఇవంటేనే అన్నయ్యకి ఇష్టం. అన్న హ్యాపీ బర్త్డే అన్న, మీరు ఎక్కువ కాలం ఉండాలి, మీ సిద్ధాంతాలని జనంలోకి తీసుకెళ్ళాలి, వ్యక్తి ఆరాధనలు మానేసి సిద్ధాంత ఆరాధనలు నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమే. అంటే ఇష్టం అంటే ఫ్లెక్సీలు కట్టడం అంటే ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని పాటించడం అంటే కత్తి మీద సాన్ లాంటిదే. అబద్ధం చెప్పకుండా ఒక మనిషి బతకగలడా? లేడు. కానీ ఆయన సిద్ధాంతాలని పాటించడం కూడా అంతే కష్టం. ఎంతో మంది చదువుకున్న వాళ్ళే చాలా మంచి మెసేజ్ ఇచ్చారు, నిలబడలేరు. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు మీరు. ఆయనకి సేవ చేయడం అంటే ఇష్టం, ఒకరికి ఉపయోగపడడం అంటే ఇష్టం, కష్టాల్లో ఉన్న వారికి ఆదుకోవడం అంటే ఇష్టం. ఆయనకి ఇష్టమైనది చేయడమే ఆయనకి మొత్తం జన సైనికులంతా ఇచ్చే నిజమైన చెప్పే నిజమైన బర్త్డే విషెస్. కాబట్టి నాకు తెలిసి ఆల్రెడీ జన సైనికులు నేను చూస్తూ ఉన్న సోషల్ మీడియాలో కూడా హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నారు, ఫ్రూట్స్ అక్కడ రోగులకు పేదలకు ఫ్రూట్స్ ఇస్తూ ఉన్నారు. ఈ వర్షాల వల్ల ఇబ్బంది పడిన వాళ్ళను ఏదో రకంగా ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇట్స్ ఎ గుడ్ మెసేజ్. చిరంజీవి గారు ఆల్రెడీ ట్వీట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపునిచ్చారు, కాబట్టి అది ఫాలో అవుతూ ఉన్నారు. ఓకే అండి. నెక్స్ట్ కాళపాలెం బుజ్జి గారు, ఈయన మెగా ఫ్యామిలీకి వీరాభిమాని. మెగా ఫ్యామిలీ పేరు చెప్తే ఇలా కోసుకుంటారు అనమాట, అంత వీరాభిమాని. ఆయన ప్రజెంట్ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అండ్ రంగా గారికి చాలా చాలా పెద్ద అభిమాని కూడా. రాధారంగ మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులుగా కూడా ఆయన ఉన్నారు. రైట్, మీకు పవన్ కళ్యాణ్ గారికి విషెస్ చెప్పే అవకాశం ఇస్తున్నాను, కాస్త లేటుగానైనా. బుజ్జి గారు రెస్పాండ్ అవ్వండి. ముందుగా డిబేట్ లో పాల్గొన్నాను సౌజన్య గారికి, అలాగే గారికి, సోదరుడికి, మీ అందరికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు మీ అందరికి, ఎందుకంటే మీరు అందరూ కష్టపడి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి చేసినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగనే నేను పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పెట్టి 2000 నుంచి, అంటే అక్కడమ్మ ఇక్కడబ్బాయి రిలీజ్ అయిన కాడి నుంచి ఆయనతో అభిమానంగా ఉంటూ ఆయన అభిమాన సంఘం స్థాపించి, అలాగే మా నియోజకవర్గంలో మదర్ తెరీసా గారి విగ్రహం కూడా పెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి అభిమాని 2006లో. ఎందుకంటే ముందుగా పవన్ కళ్యాణ్ గారి గురించి 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. మేము పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ పెట్టినప్పుడు ఆయనతో పాటు లేకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన నుంచి పవన్ కళ్యాణ్ గారితోనే మేము ఉండటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అంటే అంత అభిమానం, మాకు అంత ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు అంటే, పవన్ కళ్యాణ్ గారు అంటే అంత వ్యసనం కూడా. ఏ రోజున మేము ఏ రాజకీయ పార్టీలో ఉన్నా పవన్ కళ్యాణ్ గారి మీద పున్నెత్తి మాట అంటే అదే అడుగుతాం అనుకుంటున్నా. మీరు ఎప్పుడు కూడా ఏ పార్టీలో లేదు, ఫస్ట్ టైం మీరు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. అంతకుముందు రంగాభిమానిగానే ఉన్నారు, చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు. గత గవర్నమెంట్ లో అంటే ఈ ముందుగా మా అభిమాన నాయకుడైనా, అలాగే మా అభిమాన హీరో అయినా, ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవంగా మారి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన మా కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే రవి గారు 2 విషయాలు మీ అందరికి చెప్పాలి. రాజకీయ నాయకులను చాలా మందిని చూసాం మన జీవితం. ఇవాళ నాకు 40 సంవత్సరాలు, కనీసం ఒక 25 సంవత్సరాల నుంచి నేను రాజకీయ నాయకులను చూస్తున్నాను. రాజకీయ నాయకులు చాలా మందిని చూడటం జరిగింది 2 రాష్ట్రాల్లో. కానీ ఒకే ఒక నినాదం, ఈ నినాదం ఏంటంటే పాలించేవాడు కాదు నాయకుడు, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేవాడే నాయకుడు అనే ఏకైక సిద్ధాంతంతో ప్రజల పక్షాన, ఇప్పుడు అధికారంలో ఉన్నా సరే ఏ తప్పు జరిగినా ప్రజల పక్షాన నిలబడి అలాగే న్యాయం చేసేవారు. సోదరుడు ఇంత ముందే చెప్పారు, మిస్సింగ్ కేసు 6 రోజుల్లో ఛేదించడం అంటే అది కాదు, సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే వ్యవస్థనంతా దాని మీద దృష్టి పెట్టి ఈ రోజున ప్రజల పక్షాన్ని నిలబడాలనే ఏకైక నాయకుడు. ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ చిన్న విషయాలు ఎవరు పట్టించుకోలేదు. గత ప్రభుత్వాలు అన్ని చూసుకుంటానే వచ్చాం మనం, ఏ ప్రభుత్వం అయినా సరే ఎవరు సామాన్యమైన ప్రజలను పట్టించుకోకుండా వాళ్ళ వ్యక్తిగతల కోసమో లేకపోతే సంపాదించే కోసం రాజకీయాలకు వచ్చిన వ్యక్తులు ఉన్నారు. కానీ తన సంపాదననే, అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నా జీతం కూడా అక్కర్లేదు, నా జీతం కూడా రాష్ట్ర హక్కుల్లో ఉంది, నా జీతం కూడా అక్కర్లేదు అని
చెప్పిన ఏకైక ఎమ్మెల్యే, ఏకైక ప్రజానాయకుడు, ఏకైక రాజకీయ నాయకుడు, ఏకైక ఉప ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. మనం ఇది చూసుకోవచ్చు. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు సోదరుడు చెప్తా మానవ జన్మ ఎందుకు ఎత్తాడో కానీ ఈయన దేవుడిగా పుట్టవలసిన వ్యక్తిని 100% వాస్తవం. ఎందుకనంటే అందరూ దేవుళ్ళు అయ్యి అందరూ శిలల్లాగానే ఉంటే మన రాష్ట్ర ప్రజలను బాగు చేసే వాళ్ళు ఎవరున్నారు? కాబట్టే ఆ శివుడే పవన్ కళ్యాణ్ గారిని మనిషి రూపంలో ఇవాళ పుట్టించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, అలాగే రైతులకి, లేకపోతే కార్మికులకు కానీ వీళ్ళందరికీ అండదండగా ఉండమని భగవంతుడే పవన్ కళ్యాణ్ గారిని పంపించారేమో అన్న రీతిలో ఇవాళ చూస్తున్నారు ప్రజలు. కాబట్టి చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ 2 రాష్ట్రాలకి భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ గా మన అందరం భావించాలి. అలాగే నన్ను అన్నిగా అనుకోవద్దు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలు పొద్దున్న 9 నుంచి 8 నుంచి స్టార్ట్ అవ్వాలి. నేను పవన్ గారు వల్ల నేను రావడం జరిగింది ఈ గంట కూడా నాకు ఇప్పుడు కార్యక్రమాలు వేస్ట్ అయ్యి, ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా మేము వేస్ట్ కార్యక్రమాలు, ర్యాలీలు కానీ ఇలాంటివి పెట్టలేదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో మొక్కలు నాటే కార్యక్రమం ఎక్కువ చేస్తున్నాం. అలాగే అన్నదానం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ మేము ర్యాలీలు ఏం పెట్టలేదు. మా ఇక్కడ ఉన్న నాయకులు చలపతి, అలాగే చాలా మంది మహేష్, వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. చలపతి టైం ఎక్కువ పిలిచేయండి, నేను మిమ్మల్ని 9 కల్లా పంపించేస్తాను, ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి. అండ్ ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన పేషీలకు వచ్చే వాళ్ళందరూ కూడా అత్యుత్సాహంతో సాలువాలు, విలువైన గిఫ్ట్లు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అంటే తప్పనేమీ అనలేము, వాళ్ళ అభిమానాన్ని ఆ రకంగా చాటుకునే ప్రయత్నం చేస్తే చాలా సింపుల్గా చెప్పారు, మీరు తెచ్చేటప్పుడు ఫ్లవర్ బొకేలు వద్దు, మాకు వెజిటబుల్ బొకేస్ తీసుకురండి, లేదు అంటే ఈ అన్న క్యాంటీన్లు ఉన్నాయి కదా దానికి డొనేట్ చేయండి, చెక్ తీసుకుని అన్న క్యాంటీన్లకి చెక్ ఇవ్వండి, లేకపోతే ప్రజలకు ఉపయోగపడేలాగా ఏదైనా మంచి పని చేస్తే నేను ఆనందిస్తాను. మీరు నాకు సాలువాలు వేయడం, పెద్ద పెద్ద ఫ్లవర్ బొకేలు, గిఫ్ట్లు ఇవ్వడం వల్ల అవి నిరుపయోగంగా మారిపోతూ ఉన్నాయని చెప్పి ఒక పందమాట. ఎక్కడా కూడా ఒక దర్పం లేదు, ఒక అహంకారం లేదు. ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉంటూ ఉన్నారు. నేను ఉప ముఖ్యమంత్రిని, కూటమి అధికారంలోకి రావడానికి నేనే కారణం అని చెప్పి ఆయన ఎక్కడ ఈగోగా అహంకారంగా ఎక్కడ ఉండట్లేదు. అధికారులు అంటే ఫస్ట్ టైం ఆయన మంత్రి అయ్యారు కదా, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అండ్ ఫస్ట్ టైం మంత్రి కాబట్టి ఆయన ఎక్కడ కూడా మొహమాట పట్ల ఏదైనా అధికారులు చెప్తూ ఉంటే ఒక విద్యార్థిలా శ్రద్ధగా ఆయన విని నేర్చుకుని అవసరమైతే ఆ పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉన్నారు. 6 కీలకమైన శాఖలు: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అటవీ. పర్యావరణం పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం, అడవులన్నా చాలా ఇష్టం. ఆయన కావాలని చెప్పి గ్రామీణ నీటి సరఫరా, చాలా గ్రామాల్లో నీరు ఇప్పటికీ కూడా మంచినీరు తాగడానికి అవైలబుల్ లేదు కాబట్టి చాలా కీలకమైన శాఖలు తీసుకున్నారు. నిజంగా మీరు చెప్తూ ఉంటే మీ స్టేట్మెంట్తో నేను ఏకీభవిస్తాను. నిజంగా దేవుడు పంపిన మనిషి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి. నిజంగా పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అని అడిగితే మరి చాలా చెప్పలేని పరిస్థితి. మీరంతా కరెక్ట్గా చెప్తూ ఉన్నారు. అండ్ సంపత్ నాయక్ గారు మాట్లాడతారు. సంపత్ నాయక్ గారు, అంటే నేను ఎంత చెప్పినా వెళ్తారా? మీరు కంక్లూడ్ చేసి వెళ్ళండి. అయితే ఏంటి ప్రోగ్రామ్స్ ఏంటి చెప్పండి, ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటి? అంటే యాక్చువల్ గా సేవగా మామూలుగా క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్పన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ కూడా ప్రయత్నించాం, కానీ అది కూడా ఇప్పుడు క్యాన్సిల్ చేసి మాకు ఇక్కడ సింగనగర్ దగ్గర విపరీతంగా వరద బాధితులు ఎక్కువ ఉందండి. నాకు తెలిసి విజయవాడ చరిత్రలో అతిపెద్ద వరద చాలా అసలు ఊహించండి. అర్ధరాత్రి 12 గంటల తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేను మార్నింగ్ చూస్తూ ఆశ్చర్యపోయాను. నేనే కాదు, చాలా మంది ఆశ్చర్యపోయారు. కానీ చాలా బాధ ఏంటంటే ఒకేసారి అటు విజయవాడ చరిత్రలోనే కనివిని ఎరగనే విపత్తిది. దానికి తోడు చుట్టుపక్కల మొత్తం కూడా అంటే ఇప్పుడు నందిగామ, తిరువురు ఈ హైవేలు కూడా బ్లాక్ అయిపోవడం, ఇటు వరద ఎంత తీవ్రంగా ఉందో ట్రాఫిక్ కూడా అంతే తీవ్రంగా ఉందండి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఏమైనా సహాయ సహకారాలు చేయాలన్నా కూడా రాత్రి 10-11 వరకు నేను గ్రౌండ్ లో ఉన్నాను. అయినా కూడా నేను ఏదైతే చేద్దాం అనుకున్నా కొంతమందికి సహాయం అది చేయలేని పరిస్థితిలో అక్కడ ఆ పరిస్థితులన్నీ ఉన్నాయండి. కానీ కనీసం ఫుడ్ వాటర్ అన్న పంపిద్దాం అనుకుంటే లోపలికి వెళ్లే పరిస్థితి లేదండి. బయట వరకు మాత్రం జనాల దగ్గరికి ఆ ఫుడ్ వాటర్ పంపించగలుగుతున్నాం తప్పితే ఈ నీళ్ళల్లో ఉండిపోయిన కొన్ని లక్షల జనాభా ఉన్నారు అక్కడ. కానీ వాళ్ళకి చేయలేని పరిస్థితి. విపరీతమైన ఒక రాత్రి నుంచి ఒక స్ట్రెస్, నిద్రలేని రాత్రి గడిపామండి. వాళ్ళు అక్కడ నిద్రలేని రాత్రులు అయితే మాకు ఇక్కడ అలా ఉంది. అంటే ఎలా ఉంటుందో, ఫ్లోటింగ్ ఎలా ఉంటుందని ఇప్పుడు కూడా మీరు అడిగారు కాబట్టి తప్పగా నేను ఈ గంట కూడా బలవంతంగా కూర్చున్నాను. కానీ ఇక్కడ సహాయ చర్యలు అయితే ముమ్మరంగానే ఉంటున్నాయి. కానీ కొన్ని పరిస్థితుల వల్ల పూర్తి స్థాయిగా వాళ్ళకి అందలేని
పరిస్థితిలో ఉంది. అది మరి ఎలా చేయాలి ఏంటి అనేది ముందు అక్కడికి వెళ్ళి అక్కడ సహాయ చర్యలు ఎలా పర్యవేక్షించాలో లేకపోతే మనమే స్వయంగా వెళ్ళాలి అని చెప్పనే ఉద్దేశంతో ఉన్నాము. కాబట్టి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలానే ఆయన ఆదేశించిన మేరకే ఈ రోజు ఈ సహాయ చర్యల్లోనే ఆయన పుట్టినరోజు వేడుకలుగా మేము చేయదలుచుకున్నాము. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయనకి పుట్టినరోజులు అంటే ఇష్టం ఉండదు. పుట్టినరోజుల్లో కేక్ కటింగ్లు లేదా సంబరాలు అంటే పూర్తిగా దూరంగా ఉండే వ్యక్తి. ఎప్పుడైనా సరే సమాజ సేవే ఆయనకి చిరోధార్యం. ఎవరైనా ఏదైనా చిన్న మనం ఎన్ని కోట్లు పండిగిస్తానా సరే ఆయన అస్సలు హ్యాపీగా ఫీల్ అవరు. కేవలం ఆయనకు ఒక మంచి పని చేస్తే ఇదిగో మేము ఇది చేసామంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక చిన్న పిల్లాడు మనస్తత్వం, అంటే ఒక చిన్న చిన్న అంశాలను కూడా చాలా ఎక్కువగా హార్ట్ తీసుకునే మనిషి. అందుకనే ఆ రోజు చిన్న చిన్న అంశాలు కొంచెం ఆయన ఎగ్రెస్ అయినా ఎందుకు అయ్యారంటే అక్కడ ఆడపిల్లలు స్నానాలు చేస్తున్నప్పుడు కొన్ని అంటే ఆయన నోటి నుంచి వచ్చే మాటలు ఆ స్థాయికి ఎందుకు ఉన్నాయంటే అంత చిన్న అంశాలను కూడా ఆయన మనసుకు తీసుకుంటారు కాబట్టి ఒక్కొక్కసారి అలా ఎగ్రెస్ అవుతారు. కానీ ఎంత అంటే భవిష్యత్ తరాల కోసం ఆలోచించే వ్యక్తి ఆయన. ఒక డైమండ్, కోహినూర్ డైమండ్ లాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ సమాజం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దొరకడం అనేది ఈ ప్రజల యొక్క అదృష్టంగా, మాలాంటి వాళ్ళందరూ అదృష్టంగా మేము భావిస్తున్నాము. అలాంటి వ్యక్తి ఇంకా పుట్టడు ఇంకొకసారి, అంటే ఇంకొక 100 సంవత్సరాల్లో అయినా సరే అలాంటి వ్యక్తి మనకు దొరకడు. కాబట్టి ఉన్న వ్యక్తి ఆయన ఏం ఆలోచిస్తారో అది ఆజ్ఞాపిస్తారో అది శిరసావహించడమే మా బాధ్యత. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అండి, భవిష్యత్ తరాలు గుర్తు పెట్టుకోవాలంటే ఈ రోజు ఆయన ఏం త్యాగం చేస్తున్నారు, ఆయన విధి విధానాలు ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన మీరు గమనించవచ్చు. ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా అయిన తర్వాత ఆయన ఫస్ట్ టైం మంత్రి అవడమే, రాజకీయాల్లో ఒక పవర్ వచ్చిన ఫస్ట్ టైమే. ఏదేదో ఆలోచనలు ఉంటాయి చెయ్యాలని, కానీ దాన్ని కార్యరూపం చేస్తా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇప్పుడు చెత్త నుంచి మనం సంపద సృష్టించే విషయం అవ్వచ్చు, లేదంటే ఆ స్థానిక పంచాయతీల్లో కొన్ని కొబ్బరి చెట్లు నాటి వాటి నుంచి సంపద సృష్టించి ఆ పంచాయతీలు మనుగడ అయ్యే విధంగా కొన్ని ఆలోచన చేసే విధం అవ్వచ్చు, లేదంటే ప్రతి అంశం కూడా ఆయన తీసుకునే చాలా వినూత్నమైన ఆలోచనలు అండి. ఆలోచన ఈ మొక్కలాంటి కార్యక్రమం ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో మేము మొక్కలాంటి ఈ రోజు నేను అసలు వీడియో తీద్దాం అనుకున్నాను. నేను నాటిన మొక్క పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఈ రోజు ఎంతో పెద్దదైంది. ఒక 6-7 మొక్కలు 10 మొక్కలు పెట్టాను. 7 మొక్కల వరకు సంరక్షించగలిగాను. 3 అయితే చనిపోయినాయి. ఆ 7 మొక్కలు కూడా ఈ రోజు వీడియో తీసి చూపిందాం అంటే ఇప్పుడు కావాలి ఆలోచన. ఆయన ని అభిమానించిన దగ్గర నుంచే ఈ సేవ అనేది ప్రతి ఒక్కరికి మా గుండెల్లో నిలిచిపోయింది. కాబట్టి చిరంజీవి గారు పుట్టినరోజు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అవ్వచ్చు, ఎప్పుడు కూడా మేము సేవ చేస్తానే ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేస్తానే ఉంటాం కూడా. కాకపోతే ఇది బయటికి ఎలివేట్ అవుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కానీ మేము ఆల్రెడీ ఈ దావలోనే ఉన్నాము, వెళ్తా ఉన్నాము, ఎప్పటికీ వెళ్తానే ఉంటాము. అలానే పవన్ కళ్యాణ్ ఒక ఆదర్శప్రాయంగా ఆయన ఆశయాలని ఖచ్చితంగా ముందుకు, ఎందుకంటే ఒక ఓటమిలో పార్టీ పెట్టారు అంటేనే అసలు ఈ రాజకీయ ప్రయాణం మొదలైంది కేవలం ప్రజారాజ్యం నుంచి. ఆ ప్రజారాజ్యం యొక్క ఓటమి నుంచి ఆయన పార్టీ పెట్టారంటేనే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఒక వెలుగుతారు, ఈ రాష్ట్రానికి ఒక వెలుగు చూపే వ్యక్తి అవుతారని చెప్పని ఆ రోజే భావించాను. అలానే ఈ రోజు కూడా ఒక క్లిష్ట పరిస్థితిలో, రాష్ట్రం అతలాకుతలమైన పరిస్థితిలో, అంటే కొన్ని అంశాలు మనం చూస్తున్నప్పుడు నిజంగా ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారా అన్న సందర్భాలు కొన్ని మనకు కనిపిస్తున్నప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం వల్లే ఈ రోజు ఈ రాష్ట్రం నిజంగా ఊపిరి పీల్చుకుందా అన్నంత విధంగా ఉంది. కాబట్టి అంటే ఆయన ఆలోచన విధానం ప్రతి దాన్ని కూడా మేము అందిపుచ్చుకొని మేము కూడా అదే దారిలో ఆయనంత కాకపోయినా ఆయన తయారు చేసిన బొమ్మల ఎలా అయితే ఆయన తయారు చేసిన వ్యక్తులు ఒక నిజాయితీపర నాయకులు ఎలా ఉంటారో అలాగే మేము కూడా ఆయన వెంట నడవాలని చెప్పి ఆయన కోరుకుంటూ, అలానే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో చేసుకుంటూ మాలాంటి వాళ్ళందరికీ కూడా పూర్తి ప్రజలుగా ఉంటారు. ఒక రాజకీయాలంటే, రాజకీయ నాయకులంటే కేవలం ఏదో అధికారాన్ని అనుభవించడమే కాదు, ఒక బాధ్యత, ఒక పరిపాలన, ఒక ముందు చూపు ఆలోచన ఇవన్నీ ఉండే విధంగా ఉండే వ్యక్తులుగా ఒక కొత్త రాజకీయ నాయకులు తయారు చేసే పరిస్థితి. అంటే ఒక పరిశ్రమ, జనసేన అనేది ఒక పార్టీ పెట్టి దాన్ని ఒక పరిశ్రమగా మార్చి దాంట్లో ఒక నిజాయితీ గల నాయకులు తయారు చేసే వ్యక్తిగా కూడా, అంటే భవిష్యత్తు ఒక మంచి నాయకత్వాన్ని తయారు చేసే బాధ్యత కూడా తీసుకొని మాలాంటి వాళ్ళందరిలో కూడా ఒక రాజకీయ స్ఫూర్తి నింపుతా, ఒక పోరాట స్ఫూర్తి నింపుతా. అసలు ఏమీ తెలియని మాకు, ఒక కుటుంబ నేపథ్యంలోనే ఉండే మాకు ఈ రోజు ఇంత పోరాడే స్ఫూర్తినిచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆరోగ్యాలతో ఇలాగే ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. రైట్ సౌజన్య గారు, మీకు చాలా మిస్ కాల్స్ ఉండి ఉంటాయి, చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు, మీరు సేవా కార్యక్రమాల్లో పాల్గొవాలి. ఐ నో పర్సనల్లీ మీరు వినాయక చవితికి మట్టి విగ్రహాలు గత కొన్ని సంవత్సరాలుగా జనసేన పార్టీ తరపున ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు పర్యావరణ శాఖ మంత్రి ఆయన, పర్యావరణాన్ని కాపాడే బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి
నాకు తెలిసి అది అంతా కంటిన్యూ చేస్తారని అనుకుంటూ ఉన్నా. మరో 6 రోజుల్లో లేదండి, వినాయక అది చవితి కూడా కూడా నేను ఉంది. ఎప్పుడు చేస్తున్నాను, ఈ ఇయర్ కూడా ఆ పని చేస్తున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రత్యేకంగా వాళ్ళు చెప్పడానికే కాదు, అంతకు ముందు నుంచి మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నామండి. రైట్ అండి, యూ కెన్ లీవ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రావి థ్యాంక్ యూ సౌజన్య. అండి. రైట్, సంపత్ నాయక్ గారు చెప్పండి. ఇప్పుడు ఇందాక ఏదో చెప్తూ ఉన్నారు, కాస్త పేర్లు ప్రస్తావించకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంటే ఏదో పండగ రోజు, ఇంకా చాలామంది అసెంబ్లీ గేటు తాకనివ్వము అన్న వాళ్ళు ఈ రోజున ఎక్కడున్నారో మీకు తెలుసు. వంశీ ఎడిపోయాడో ఎటు వెళ్ళిపోయారో మీరు ఇందాక అన్నారు కదా, అసలు ఏదో అన్నారు, నేను అనలేను అన్నమాట. కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, రోజా, పేర్ని నాని, ఇంకా పెద్ద లిస్టే ఉంది. రవణ ఇవాళ ఎట్లా 1 year తర్వాత వచ్చిన కాబట్టి నాకు కొంచెం ఎగ్జామ్షన్స్ చేయాల్సిందే. ఎందుకంటే టైం ఇస్తాను. పవన్ అన్నకి ఇది అందరికి మాకు పండగ, కానీ మాకు పవన్ అన్న మాకు నేర్పించింది ఒకటి, ప్రజలకు అండగా ఉండాలి, ప్రజలకు తోడు ఉండాలి, కష్ట సుఖాల్లో కావచ్చు, పదవి ఉన్నా లేకపోయినా. నాకు అనేక మంది ఇవాళ నా ఫ్రెండ్స్, ఇవాళ సుమన్ గారు కావచ్చు, కానీ ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ కూడా అయ్యిండు, దాని తర్వాత పెడమర్తి రవి గారు కావచ్చు, లేకపోతే రాజారాం యాదవ్ లాంటి గారు, మేమందరం తెలంగాణ ఉద్యమకాలం. ఇదంతా నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇంత కరుడు కట్టిన తెలంగాణవాది అయినా కానీ నేను పవన్ అన్నతో ఎందుకు ఏకీభవించి నడుస్తున్నా అంటే, నాకు చాలామంది ఇలా చెప్తూ ఉంటారు, అరే ఏంద్రబాయ్ అంటుంటారు. బాజాబ్తాగా చెప్తాం, అతని ఆశయం గొప్పది, తన ఆలోచన గొప్పది, తను చూసే చూపు. తను చాలాసార్లు అంటాడు, ఒక 25 years నాతోని నడవగలగాలి, చేస్తాం. 10 yearsలో అతను డిప్యూటీ సీఎం అయ్యాడు అన్న. 2 విషయాలు ప్రధానంగా మాట్లాడుకోవాలి. ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అయిందన్న, అక్కడి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అయింది. అతను అనేక కార్యక్రమాలు, ఎంత బిజీ అంటే జనవాణి కార్యక్రమం అన్న, చాలామంది అతన్ని హేళన చేసిండ్రు. చాలామంది అంటే చాలామంది. తన ఇప్పుడు కులాల గురించి నేను పోలేం, కానీ ఎందుకంటే రాజకీయం అంటేనే కులము. కొంతమంది కలిపి మెజారిటీ ఆఫ్ ద కులాల ఉన్న వాళ్ళని కూడా పరిపాలించే రోజులు వచ్చినాయి. తమ సొంత కులాల వాళ్ళతోని కూడా ఏ విధంగా తిట్టించిండ్రనా, ఎంత జుగుప్సాకరమైన. ఆడు పోషిగాడు అంటారన్న, ఎవరు ఆడు మెంటల్ చేస్తాడు, ఎవరు పోసాని కృష్ణమురళి అన్న, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి అండ్ ఇంకా అరే వాడు అన్నో. ఇక నేను తెలంగాణ లాంగ్వేజ్లో మాట్లాడతాను, ఎందుకంటే ఇది మన కంట్రోల్లో పెట్టుకోండి. అరే అన్న నేను ఎప్పుడు అరే అన్న మేము ప్యార్సే అన్న, తెలంగాణ అంటే మేము స్వచ్ఛ మల్లెపూలు అంటున్నాం, తెల్ల కాగితంలో అంటున్నాం. బోరుగడ్డ అని తమ్ముడాడు ఏమో అన్నాడన్న, తొడలు కొడతా, నరుకుతా, రజనీ యొక్క ఎట్లక్క కత్తులు తీస్తా, ఇంట్లోకి వెళ్ళి ఆడోళ్ళని లేపుకొని పోతా. వీళ్ళ అడ్రస్ ఎక్కడుందో లేదు ఆ వెంకటరెడ్డి. ఎందుకంటే ఇవాళ మాట్లాడుకోవాలి, 2 తెలుగు రాష్ట్ర ప్రజలు వినాలి, చూడాలి. ఎందుకంటే సంస్కారం సభ్యత ఉంది కాబట్టి మేము ఇప్పటికీ కూడా, వాడు ఆడోళ్ళని ఎత్తుకుపోతా అన్నాడు, పవన్ అన్న వాళ్ళ ఇంట్లో కూతుళ్ళతో సహా వాడు అన్న మాటలు మాకు ఇప్పటికీ గుర్తున్నాయి అన్న. మేము ఇవాళ ప్రభుత్వం, మాకు అక్కడ ప్రభుత్వం ఏర్పడ్డది కదా, నాకు చాలామంది అంటారు అరే పోయి ఏమైనా ప్రాజెక్టులు చేసుకోవచ్చు కదా, ఏమైనా చేసుకోవచ్చు కదా అంటే, మొన్ననే ఆంచ్ కేఫ్ అని పెట్టిన, ఒక 10 మందికి 10 కుటుంబాలకి ఒక ఆంచ్ కేఫ్ అని చెప్పేసి 10 కుటుంబాలకి వాళ్ళకు ఏంది ఉపాధిని ఇస్తున్నాం. ఇదే అన్న మేము ఇది ఈ విధంగా ఉంటాం జనసేనను. 2 ప్రధానమైన విషయాలు ఇవాళ తను డిప్యూటీ సీఎంగా అయినప్పటి నుంచి కానీ, ఒకటి ఆడపిల్లల భద్రత గురించి, ఇది మనం మాట్లాడుకోవాల్సిందన్న. గత ప్రభుత్వంలో కూడా ఎంతో మిస్ అయితే కేవలం 6 రోజుల్లోనే ఇవాళ గ్రామ ఎంత అతను అందరూ అనుకున్నారు, ఏమనుకున్నారంటే లేకపోతే హోమ్ మినిస్టర్ తీసుకుంటాడు కావచ్చు, లేకపోతే డబ్బులు వచ్చే ఏదైనా శాఖలు తీసుకుంటారు అనుకున్నారు కావచ్చు. కానీ ఇవాళ పర్యావరణం, అటవీ, దాని తర్వాత వాటర్, ఏదైతే నీటిపారుదల శాఖ, ప్రతి గ్రామీణ నీటిపారుదల శాఖ ఏదైతే ఉన్నో, ఇవి ఎందుకు తీసుకున్నా అంటే ప్రజల కష్టాలను చూసుకున్నాడు అన్న. విజయనగరం కావచ్చు, లేకపోతే విశాఖపట్నం కావచ్చు, కానీ పాడేరు, ఏంటంటే మారుమూల గ్రామాలను తిరిగిన ప్రజలపైన నమ్మకం, అంటే ప్రజల బాధలను చూసినోడు కాబట్టి అవి తీసుకున్నాడు. ఆడబిడ్డల విషయాల పైన కావచ్చు. కానీ అన్న ఇవాళ అటవీ గురించి అన్న, ముఖ్యంగా అటవీ గురించి
నేను మాట్లాడితే గత ప్రభుత్వం మళ్ళీ ఇది కాంట్రవర్సీ అనుకుంటారు మళ్ళీ మీ టీవీ ఛానల్ వాళ్ళు ఏంటంటే ఎర్రచందనం దొంగతనం 19,000 కోట్ల రైట్ 19,000 కోట్ల ఎర్రచందనం సహజ వనరులు దోపిడైనాయి మళ్ళీ అది చూస్తేనే మళ్ళీ ఇది కాంట్రవర్సీ సినిమాల గురించి ఎందుకు మాట్లాడుతున్న సంపత్తి ఇప్పటికే ఇది కాంట్రవర్సీ అవుతున్నది నేను నచ్చుతూనే పోతాను నచ్చకపోతే పోతానది ఈకల తోక లాంటి వాళ్ళు అన్న గుర్తుపెట్టుకోండి రైట్ రైట్ ఈకల తోక నేను ఒక్కటే అంటున్నాను ఎంతైనా కూడా మెగా ఫ్యామిలీ కాబట్టి మీరు కొంచెం చూసి లేదు నేను ఎక్కడేం మాట్లాడలేదు ఇక మళ్ళీ గిదే మీ టీవీ ఛానళ్ళతో గిదే ఏమైనా మాట్లాడితేనేమో మళ్ళీ అదే మాట్లాడుతుందని చెప్పి ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది అసెంబ్లీ గేటు దాటనీయమన్నారు కదా అసెంబ్లీ గేటు తాకనివ్వనన్నారు అసెంబ్లీ గేటు తాకనీయమన్నాం కదా అంబటి రాంబాబు గుట్కా తినే నాని కొడాలి నాని వంశీ రోజా ఆంటీ గౌరవనీయులైన మాజీ మహిళా మంత్రిగా ఉన్న రోజా ఆంటీ గారికి నమస్కరించి నేను మీ సంపత్ నాయక్ని రోజా ఆంటీ మీరు ఇవాళ ఎక్కడున్నారో తెలియదు అంబటి రాంబాబు నువ్వు ఇవాళ ఎక్కడున్నావో తెలియదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ మొత్తం వరదలతోని అతలాకుతలమైతూ ఉంటే విజయవాడ మొత్తం నీట మునిగిపోతూ ఉంటే మీరు ఎక్కడ సన్నాసులారా అని నాకు చెప్పాలని ఉన్నా కానీ నేను చెప్పను ఎందుకంటే అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఫామ్ హౌస్లో పడుకోవడానికి పోయారా బెంగళూరులో మీ ప్రభుత్వ హయాంలో ఒక ఆడబిడ్డను ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ముంబైకి సంబంధించిన ఒక నటిని తీసుకొని వచ్చి అసభ్యకరంగా బట్టలు లేకుండా మీ పార్టీ నాయకుడు అదేవిధంగా ఆమెను తీసుకొని వచ్చి మీ ఐపీఎస్లను వాడుకొని మీరు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఈ విధంగా వాడుకున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం నీట మునిగిపోయి ఉంటే మీ కుహాన నీ చెంచాలతోని లేకపోతే నీకు పనికి రాని సన్నాసులతో నువ్వు మాట్లాడిచ్చి ఇవాళ నువ్వు మాట్లాడిచ్చినావు కదా ఎక్కడికి పోయినరు అని అంటున్నాను ఎక్కడికి పోయినరు ఇవాళ గేటు తాకనీయమన్నారు కదా గేట్లపై బాజాప్తాగా డిప్యూటీ సీఎం హోదాలో కూర్చున్నాడు 6 శాఖలకు మంత్రిగా ఉన్నాడు కొన్ని వందల మంది వేల మంది లక్షల మంది ఆడబిడ్డలకు ఇవాళ ఆడబిడ్డలు గొంతెత్తి బయట రాని పరిస్థితిని బయటికి వచ్చేటట్టు చేసిండ్రు నూనుగు మీసాలున్న యువకుడు ఇవాళ మాట్లాడలేనివాడు కూడా పరిగెత్తుతూ రాజకీయం గురించి మాట్లాడుతున్నాడు కేవలం దిస్ ఇస్ జస్ట్ స్పాన్ ఆఫ్ 10 years అవమానించబడ్డాడు చీత్కారించబడ్డాడు గేటు తాకనీయమన్నాడు ఆడు మాట్లాడితే ఎందుకెళ్ళి గిట్ట అంటారు అన్నారు అరే బై బాజాబ్తా చెప్తున్నాం మేము తెలంగాణ బిడ్డలం మళ్ళీ కాగితాలు లాంటి స్వచ్ఛమైన మనుషులు లాంటి ఉస్మానియా బిడ్డ లెక్క మాట్లాడుతున్నాం నోరు అదుపుల జాగ్రత్త పెట్టుకోండి అరే బోరుగడ్డ నువ్వు ఎక్కడ పోయినావు నీ అడ్రస్ తెలియదు శ్రీరెడ్డి పోసిగాడు ఆ రోజు దొరికితే అన్న 500 మందిని పెట్టుకొని ఉన్నాడు కదా ఇలా మాట్లాడుకోవాలన్నా మేము ఎందుకంటే మేము ఎక్కడ కూడా లైన్ క్రాస్ దాటుతాం వెంకటరెడ్డి అనేటోడు ఎంత అంటే కదా నేను ఏమంటున్నా అంటే జుగుప్సాకరంగా అంటే మేము ఎప్పుడు మాట్లాడలే అన్న వాళ్ళ ఆడబిడ్డల గురించి మేము ఎప్పుడు మాట్లాడలే అన్న మొన్నటికి మొన్న మీరు అన్నారు కదా ఇక్కడ తెలంగాణలో మియాపూర్లో ఒక ఘటన జరిగింది ఆడబిడ్డ చనిపోతే తన తండ్రి అక్క మీకు కూడా తెలియాలి తన తండ్రి అత్యాచారం చేసి చంపితే అది ఎవరు బయటికి తీయకపోతే మళ్ళీ నేను తీసి నేనే పోయి స్వయంగా మాట్లాడుతున్నాం మేము ప్రజల గొంతుగా ఎప్పటికే ఉంటాం అక్క ఇందాక చెప్పినట్టు మా గొంతే ప్రజల గొంతు అందుకనే మాకు ఇక్కడ రాజకీయ తెలంగాణలో మిగతా టీఆర్ఎస్ పార్టీలో లేకపోతే కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీలో పోకుండా అన్నతో ఎందుకున్నామంటేనే అతని ఇంతకుముందు చెప్పినట్టు సినిమాల వరకు కాదన్న మేము అతని ఆశయాలను ప్రజలకు మంచి చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో కాబట్టి డెఫినెట్గా చెప్తున్నాం అక్క ప్రజల గొంతుకై ఉంటాం ప్రజల కోసమే ఉంటాం అన్నకు కూడా చెప్తున్నాం డెఫినెట్లీ అన్న మనం అందరం కలిసి ఇలా మీరు బీజేపీలో ఉన్నారు బీజేపీలో బీజేపీ డెఫినెట్లీ ప్రపంచాన్ని ఒక గొప్ప నాయకుడు ఇవాళ చూస్తున్నారంటే మోడీ గారు తనను ఈ ఛానల్ ద్వారా తనకి సాక్షాత్తు నేను మోడీ గారికి గొప్ప భక్తున్నా డెఫినెట్గా మనం ముందుకెళ్ళాలి ముందు తరాలు బతికుండాలంటే రాజకీయాలు అనేది కేవలం ఇలా డబ్బు సంపాదించుకోవడానికో లేకపోతే పరపతి పెంచుకోవడానికో కొంతమంది బెంగళూరులో పోయి లక్షల కోట్లు సంపాదించుకోవడానికి మాత్రమే ఉంటారన్న కానీ ఇవాళ బీజేపీలో కూడా ఒక యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు లేకపోతే
తమిళనాడు నుంచి అన్నమనయ్య లాంటి వాళ్ళు నిజంగా అన్న గ్రేట్. దాని తర్వాత కర్ణాటక నుంచి తేజస్వి లాంటి వాళ్ళు, బీజేపీ నుంచి అనేక మంది, ఇలా జనసేన నుంచి కూడా మాలాంటి యువతను, ఇలా పవన్ కళ్యాణ్ భావాజాలను తీసుకొని మాలాంటి యువతను కూడా మేము తీసుకొస్తాం. మీరు ఎంతో అభిమానించే ఒక గాడ్ గా కొలిచే మోదీ గారు, మీరు అంటున్నారు కదా ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే కాదు మోదీ గారిని కూడా దేవుళ్ళ చూస్తారు. ఆ దేవుడికి మూడవసారి అధికారంలోకి రావడానికి కారణం ఎగ్జాక్ట్లీ అన్న మాట్లాడుకోవాల్సింది ఇది ఇవాళ. ఎందుకంటే ప్రధానమంత్రి హోదాలో ఉండి ప్రపంచం మొత్తం గొప్ప రాజకీయ నాయకుడు అయినటువంటి పార్లమెంట్ అంటే అది ఎప్పుడు ప్రమాణ స్వీకారం, కేంద్ర మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు సాక్షాత్తు మోడీ గారు పవన్ కళ్యాణ్ సామాన్యమైన వ్యక్తి కాదు, పవన్ కళ్యాణ్ బోలేతో ఆంది అంటే ఒక తుఫాన్ లాంటి వాడు. డెఫినెట్గా చెప్తున్నాం, జనసేన ఎప్పటికీ ప్రజల గొంతుకే ఉంటుందని. ఆంది హే అనుకుంటా అన్నాడు అన్న. డెఫినెట్లీ లాస్ట్కు చివరిసారిగా నేను ఒకటే చెప్తున్నాను, వైసీపీ సన్నాసులని అయితే నేను అన్నానన్నా లేదు, నేను మాట్లాడుతున్నాను. వాళ్ళంతా కామప్ అయిపోయినప్పుడు అన్న మీ ఛానళ్లతో వచ్చిన బాధే గిరన్న, నేనేం అంటలేను అంటున్నా. అయిపోయింది కదా, వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. కొంతమంది కామప్ అయిపోయారు, కొంతమంది పారిపోయారు, కొంతమంది. నన్ను కూడా ఏమైనా జబర్దస్త్లో పంపేయండి అన్న. మా రోజా జబర్దస్త్లో జడ్జిగా పనిచేయడం, జబర్దస్త్లో ఆర్టిస్ట్గా ఉండడం, కొన్ని కుళ్ళు జోకులు వేసి వాళ్ళని నవ్వించడం, అదంతా వాళ్ళ ప్రొఫెషన్. బట్ ప్రజల చేత ఎన్నుకోబడి ఒక మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆ శాఖకు న్యాయం చేయకుండా, పర్యాటక శాఖ చెయ్యకుండా పవన్ కళ్యాణ్ మీద పడి ఏడవడమే పనిగా పెట్టుకుని జగన్ కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్న వాళ్ళు నిజంగా ఈ రోజు చెంప చెల్లు అన్న నిజంగా ఈ రోజు అనుభవిస్తున్నా. వాస్తవంగా చెప్తున్నా, నేను ఒకటే చెప్తున్నా, గౌరవనీయులైన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరికీ నమస్కారం అండి. ఇప్పటికైనా మా పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక మీటింగ్ పెట్టిండన్న, రాజకీయం అనేది రాజకీయం అయిపోయింది, వదిలేయండి. జనసేన వాళ్ళంటే మేమేదో వాళ్ళకు కక్ష సాధింపు అనేది మాకు ఎక్కడా లేదన్న. నేను ఒకటే చెప్తున్నాం, రాజకీయాలు అనేది హుందాగా చేసుకుంటూ పోదాం, గౌరవ ప్రధానంగా ఉందాం. మీరు ఇవాళ ఓడలు బండ్లు ఏ విధంగా అవుతాయో ఇవాళ మీరు ప్రతిపక్షంలో కూడా దయచేసి మీరు లేకపోయినా ప్రతిపక్ష హోదా కూడా లేదన్న వాళ్ళకి. పాపం అసెంబ్లీలోకి వెళ్ళి పారిపోయిండు అనుకుంటా కదా అన్న, అసెంబ్లీలోకి వెళ్ళిపోయిండు. ఒకటే చెప్తున్నాను, గౌరవ ప్రధానంగా ఉందాం, మర్యాదగా మాట్లాడుకుందాం, మర్యాదగా నడుచుకుందాం. ఇవన్నీ చిన్నవి, అధికారము, పోలీసులు, గన్నులు, వెపన్స్, లేకపోతే బుగ్గకారులు, ఇవన్నీ తాత్కాలికమైనవి. నువ్వు ఇక్కడ ఎప్పుడు పర్మనెంట్ కావు, నువ్వు ప్రతిదానికి ఒక అంతం ఉంటుంది, నువ్వు ఇక్కడ నుంచి వదిలి వెళ్ళాల్సిందే డెఫినెట్గా. అందుకనే చెప్తున్నాం, పోలీస్ కానిస్టేబుల్ అయిన కొడుకైన పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే అంజనమ్మ పుత్రుడు ఇవాళ కొన్ని కోట్ల మందికి అభిమానిగా, సినిమా హీరోగానే కాకుండా మాకు అతను సినిమా హీరోగా కంటే ఒక రాజకీయ నాయకుడిగా, ఎందుకంటే మేము ఉద్యమకారులు, మాకు సినిమాల కంటే ఉద్యమాలు ఎక్కువ ఇష్టం కాబట్టి అతన్ని చూసినాం. వకీల్ సాబ్, మా అక్క కూడా వకీల్ సాబ్ అక్క ఉంది కాబట్టి వకీల్ సాబ్లా అతని సినిమా అంటే నాకు డెఫినెట్గా చాలా ఇష్టం అన్న. మళ్ళీ చెప్తున్నాం, హుందాగా రాజకీయాలంటే హుందాతనం, గౌరవ ప్రధానంగా మాట్లాడుకోవాలి. మీరేమైనా సజెషన్స్ ఇవ్వండి, ఆ ప్రభుత్వానికి సజెషన్స్ ఇవ్వండి, ఇది కాదు ఇదేం చెప్పండి. అంతేగాని మళ్ళీ మీ సోషల్ మీడియాలో పెట్టుకొని మీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాగుతూ, నేను కింద ఆల్రెడీ కొన్ని చూస్తున్నాను, ఇప్పటికీ కూడా చింత చచ్చిన పులుపు